హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ద్వారకాని. ఈరోజు కటిల్లో ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వర అమ్మవారి ఆలయాన్ని సందర్శించడానికి మేమందరం కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి మేమందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము. ఈ యొక్క ఆలయం కర్ణాటకలోని కటిల్ అనే పట్టణంలో అయితే కనుక ఉంది. ఈ ఆలయాన్ని అనుకుని నందిని నది ప్రవహిస్తూ ఉంటుంది. చక్కటి ధ్వనులతోటి నందిని నది యొక్క శబ్దాలతోటి ఈ ఆలయము చాలా భక్తులకు కనువిందుగా ఉంటుంది. ఈ నందిని నది ఆహ్లాదకరంగా చూడడానికి వచ్చిన భక్తులకి ఎంతో ఉత్సాహాన్ని అయితే కనుక ఇస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. నందిని నది ఒడ్డున ఈ పవిత్ర దుర్గా పరమేశ్వర ఆలయం దర్శనానికి వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ యొక్క ఆలయం. అమ్మవారి యొక్క ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నంతనే మనం ఎంతో దూరం నుంచి వచ్చి ప్రయాణం చేసిన కష్టపడిన దాన్ని అంతా కూడా ఒక్కసారిగా అమ్మవారిని చూసినట్టు మర్చిపోవడం జరుగుతుంది. అంత అనుభూతిని అయితే ఆ అమ్మవారు మనకి కలిగిస్తారు దర్శన భాగ్యం ద్వారా. కటిల్లోని అందమైన ఆలయం చుట్టూ ఉన్న నందిని నది, పచ్చని మొక్కలతో నిండిన కొండలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. కర్ణాటకలోని బాగా ప్రాచుర్యం పొందిన అతి కొద్ది క్షేత్రాలలో ఒకటైన ఈ కటిల్ యొక్క చరిత్రను మనం ఒకసారి గమనిస్తే, పురాతన కాలంలో ఈ ప్రాంతంలో అరుణాసుర అనే పేరుగల అసురుడు ఉండేవాడు. అతని చేష్టల వల్ల ఈ ప్రాంతం కరువులో కూరుకుపోతుంది. తీవ్ర ధ్యానంలో ఉన్న జబాలి అనే మహర్షి తన మనోరేత్రంతో ప్రజల బాధలను పడటం చూస్తాడు. అందుకోసమే ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి కామధేనువు అవసరం అవుతుంది. దానికోసం దేవేంద్రుడు అనుమతి కోరతాడు. కామధేనువు వర్ణలోకం వెళ్ళినందువల్ల ఆమె పుత్రిక అయిన నందినిని తీసుకువెళ్ళవలసిందిగా చెప్తాడు ఇంద్రుడు. అప్పుడు నందిని పొగరుగా భూమి మీద పాపాత్ములు ఉంటారని, అక్కడికి ఎప్పటికి అడుగు పెట్టనని తెగేసి చెప్తుంది. ఆమె వస్తే ప్రజల బాధలు తగ్గుతాయని మహర్షి బ్రతిమాలుతున్నా ఆమె వినకపోవడంతో ఆ మహర్షి ఆగ్రహించి ఆమెను భూమి మీద నదిగా పుట్టమని శపిస్తాడు. భయానికి గురైన నందిని తనను అనుగ్రహించమని, శాప విమోచనం చెప్పమని అడిగింది. అప్పుడు ఆ మహర్షి ఆమెను దుర్గాదేవిని పూజించమని, ఆవిడే ఆమెను రక్షిస్తుందని చెప్తాడు ఆ మహర్షి. నందిని మరి ఆలకించి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. మునిశాపం ప్రకారమే నందినిని నదిగా భూమిపై ప్రవహించమని దుర్గాదేవి చెబుతుంది. ఆమె శాప విమోచనం చేయడానికి తానే ఆమెకు కూతురుగా పుడతానని మాటిస్తుంది. అప్పుడు నందిని కటిల్లోని కనకగిరి మీదుగా నందిని నదిగా ప్రవహిస్తుంది. ఇప్పుడు ఉన్న నందిని నది అదే. ఈలోగా అరుణాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందుతాడు. 2 కాళ్ళ జంతువుతో కానీ 4 కాళ్ళ జంతువుతో కానీ మరి ఏ ఆయుధంతో కానీ చావును వండుకూడదని బ్రహ్మ వరంగా ఇస్తాడు. ఈ వరం పొందిన అతను దేవతలను భయభ్రాంతులకు గురి చేస్తాడు. చేసేదేమీ లేక దేవతలందరూ కలిసి దుర్గాదేవిని ఆశ్రయిస్తారు. అప్పుడు దుర్గాదేవి అరుణాసురుడి ముందు అందమైన స్త్రీగా ప్రత్యక్షమై అతన్ని ఆకర్షిస్తుంది. మోహితుడైన అతను ఆమెను వెంబడిస్తాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి దుర్గాదేవి తానెవరో చెప్తుంది. అప్పుడు అతను కోపంతో ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆమె శిలగా మారిపోయి
అందులో నుంచి తేనెటీగల దండు వచ్చి అతన్ని కుట్టి చంపేస్తాయి. బ్రహ్మిచ్చిన వరం వల్ల దుర్గాదేవి ఈ విధంగా చేస్తుంది. దేవతలప్పుడు భ్రమరాంబికను తన సత్య శుభ రూపంలోకి రావాలని ప్రార్థించారు. ఆ మాటకు ఆ దేవత నందిని నది మధ్యలో ఒక అందమైన రూపంలో ప్రత్యక్షమై నందినికి కూతురుగా పుడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఆవిడ ప్రత్యక్షమైన ద్వీపాంశాన్ని కటిల్ అంటారు. సంస్కృతంలో కటి అంటే మద, ఇలా అంటే భూమి అని అర్థం వస్తుంది. గుడి ఆలయ ప్రాంగణంలో గోశాల, అలాగే చుట్టూ ఎంతో అందంగా ఆ నది యొక్క శబ్దాలతో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ యొక్క ఆలయం. ఏప్రిల్లో 8 రోజుల పాటు జరిగే మకర సంక్రమణ పర్వదినాలు, నవరాత్రి ఉత్సవాలు, నందిని నదిగా అవతరించిన మాఘ శుద్ధ పౌర్ణిమ, అలాగే వినాయక చవితి, శ్రీకృష్ణ జన్మాష్టమి, కదిరి హబ్బ, లక్ష దీపోత్సవం వంటి పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేస్తారు. భక్తులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఆలయంలో మెడికల్ సదుపాయం, కమ్యూనిటీ హాల్, నిత్యాన్నదాన ప్రసాదం, తాగునీటి సదుపాయం ఉన్నాయి. అలాగే పార్కింగ్ చేసుకోవడానికి విశాలమైన ప్లేస్ అయితే కనుక టెంపుల్ ఆవరణలో కూడా ఉన్నది. భక్తులకు అందుబాటులో హోటళ్ళు, సత్రాలు, లాడ్జీలు ఉన్నాయి. మంగళూరు వద్ద ఉన్న బాస్పేట్ విమానాశ్రయం కటిల్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మైసూరుకు ఎయిర్పోర్ట్ 210 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు ఎయిర్పోర్ట్ 292 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణానికి సమీపంగా ఉండి వాయు మార్గం ద్వారా విమాన సర్వీసులు అందిస్తున్నాయి. రైలు మార్గం ద్వారా ముంబై నుండి వచ్చే కొంకణ్ రైళ్లు, కేరళ మంగళూరు ఎక్స్ప్రెస్లు, బెంగళూరు హొస్సాస్ మంగళూరు రైళ్లు ప్రధాన రైల్వే స్టేషన్ సర్వీసులుగా ఉన్నాయి. కటిల్కు మల్కీ రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల దూరంలో, సురత్కల్ రైల్వే స్టేషన్ 9 కిలోమీటర్ల దూరంలో భక్తులకు అందుబాటులో అయితే కనుక ఈ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక నేషనల్ హైవే 70, నేషనల్ హైవే 48 రోడ్డు మార్గాల ద్వారా కటిల్కు సులభంగా చేరుకోవచ్చు. మంగళూరు నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ప్రతిరోజు కటిల్కు నడుస్తూ ఉంటాయి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు, బంధువులకు కూడా నా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రీ దుర్గా పరమేశ్వరి మాతకు జై. శ్రీ దుర్గా పరమేశ్వరి మాతకు జై. శ్రీ దుర్గా పరమేశ్వరి మాతకు జై. హరే శ్రీనివాస.